సో వెల్కమ్ కృష్ణ సార్. మీరు ఎటువంటి ఏం భయం పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఎలా అయితే చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అది క్లియర్ కట్‌గా మీరేం వాడారు ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఎవరి కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనోళ్ళందరూ సమన్ సార్ గాని, ప్రతిభ మేడం గాని పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకేదనిపిస్తే చెప్పేసేయండి సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాహ్! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క పేదవాడు ధనికుడు అవ్వాలనే ఉద్దేశంతో సార్ వాయిస్ కంఫర్ట్ ఉంది సార్? హలో, కంఫర్ట్ గానే ఉంది. ఏం ఇబ్బంది లేదు. క్లియర్‌గా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ! ప్రతి ఒక్క పేదవాడు ధనికుడు అవ్వాలనే ఉద్దేశంతో ఈ విస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టాన్ని క్రియేట్ చేసిన మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతంబాలి గారి సార్కి నా పాదాభివందనం. మన గ్రేట్ మెంటర్ డియర్ గౌసుబాస్ సార్ గారికి, అలాగే నా గ్రేట్ డైనమిక్ లీడర్ ప్రసాద్ సార్ గారికి. ప్రసాద్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే నా ముందు ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ గ్రేట్ స్కిల్ఫుల్ పర్సన్ మిస్టర్ కేశవరావు సార్ గారికి నమస్కారం తెలుపుకుంటూ నేను ఈ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను. నాకున్న కొంచెం గొప్ప నాలెడ్జ్ని మీ ముందు షేర్ చేస్తాను సార్. నేను వచ్చింది రీసెంట్గా 2 months అయింది అంతేను. నాకున్న నాలెడ్జ్ని నేను సెర్చ్ చేసిన గూగుల్లో సెర్చ్ చేసిన నాలెడ్జ్ని మీ ముందు షేర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు కృష్ణ. నేను 2013లో అనుకోకున్న కారణాల వల్ల బెంగళూరు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు స్పెండ్ చేశాను. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక టెక్నికల్ ఫీల్డ్లో మా అన్న రిఫర్ చేస్తే ఒక చిన్న జీతంతో ఒక ఉద్యోగం దొరికింది. అదే కంపెనీలో పని చేసుకుంటూ నా యాటిట్యూడ్, నా స్కిల్ని పెంచుకుంటూ బతుకుతూ వస్తున్నాను. 2025 మేలో అన్ఎక్స్పెక్టెడ్గా మా తమ్ముడు కాల్ చేస్తే అతను కాల్ పిక్ చేయలేదు. తర్వాత రోజు కాల్ చేసి ఏమి నిన్న కాల్ పిక్ చేయలేదు అని అంటే కావల్లో మీటింగ్కి వెళ్ళాను అని చెప్పాడు. ఏం మీటింగ్ ఏమని ఒక 30 to 40 minutes మా మధ్య డిస్కస్ జరిగింది. అతను వెస్టేజ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇట్లా నువ్వు ఇన్వైట్ చేశారు అందుకే నేను పోయాను అని చెప్పారు. నువ్వు జాయిన్ అవ్వు, నేను వర్క్ చేస్తాను అని చెప్పాడు. నేను తర్వాత 2 రోజులు గూగుల్లో సెర్చ్ చేసి నాకున్న నాలెడ్జ్లో కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని నేను ఆధార్ కార్డు సెండ్ చేసి మా తమ్ముడికి నేను ఫాలోఅప్ చేసి నా ఐడి క్రియేట్ చేసుకున్నాను. తర్వాత అంటే సాటర్డే సండే జరిగింది. తర్వాత రోజు నుంచి మా గురువుగారు మిస్టర్ కేశవరావు సార్ గారు మార్నింగ్ 6 o'clock కాల్ చేసి జూమ్ ఉంటుంది, ఇది జూమ్ కండక్ట్ చేస్తూ ఉంటారు మన పెద్ద పెద్ద సార్లందరూ, దీంట్లో పైకి ఎదిగిన వాళ్ళందరూ అని 6 o'clock కాల్ చేసి చెప్పాడు. నేను అలాగే జూమ్ని అటెండ్ చేయడం జరిగింది. ఆడ కొన్ని విషయాలు నేను నేర్చుకుంటా వస్తున్నాను. 3 to 4 days or 5 days మీటింగ్ విన్న తర్వాత అలాగే కంటిన్యూ చేస్తూ వింటా ఉన్నాను. నాకంటూ ఒక కొంచెం అవగాహన వచ్చింది వెస్టేజ్ గురించి. ఏముంది వెస్టేజ్లో, మనకి ఏమొస్తుంది, ప్రోడక్ట్ బేసిస్ కంపెనీ, మనం ఏం చేయాలా అని నేను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. మనం అందరం వెస్టేజ్లో ఉన్నాము. వెస్టేజ్లో ఉండబట్టి ఈరోజు జూమ్లో మీట్ అవుతున్నాము. మనము దేనికోసం పనిచేస్తున్నాము, మీరు దేనికోసం పనిచేస్తున్నారు, మనం దేనికోసం పనిచేస్తున్నాము, బతకడానికా లేక జీవించడానికా? బతకడానికైతే ఏదో విధంగా ఏదో కంపెనీలో 10K to 20K తీసుకుని ఎలాగోలా బతికేయచ్చు. అది పెద్ద మ్యాటరే కాదు. అన్కంఫర్ట్గా జీవితాలు అవన్నీ 20 to 30K జీతాలు తీసుకుంటూ అన్కంఫర్ట్గా ఎలాగోలా బతికేయచ్చు. అది పెద్ద అలాగా బతకడం అంటే బతుకుతున్న వేస్టే. జీవించాలంటే మనకు నచ్చినట్లుగా ఫ్రీడమ్ ఆఫ్ మనీతో జీవించడం. ఫ్రీడమ్ ఆఫ్ మనీ అంటే 1వ తేదీ మనకు శాలరీ వస్తే 30వ తేదీ దాకా మనకు నచ్చినట్లుగా మనం నచ్చినట్టు తీసుకోగలగాలి, మనకు నచ్చినట్లు ఉండగలగాలి. అదే ఫ్రీడమ్ ఆఫ్ మనీ అంటే మినిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకు తగ్గట్టుగా హై క్లాస్ లగ్జరీ లైఫ్ కాకుండా 1వ తేదీ పేమెంట్ మనకు జనరేట్ అయితే 30 daysలో మన కాడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి.
నేను ఈ వెస్టేజ్లోకి వచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ మనీ కోసమే. 100% నేను ఈ వెస్టేజ్లోకి వచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ మనీ కోసమే. ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను నేను దీంట్లోకి వచ్చినాక. మన వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారంటే, మన నైబర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఈ వెస్టేజ్ గురించి చెప్తే 2 to 3 years, 2 to 5 years రిచ్ అవ్వచ్చు, ఈ బిజినెస్ టేక్ ఓవర్ ఇస్తుంటే, ఓ అంత లాంగ్ టైమా అని, అంత లాంగ్ టైమా వల్ల కాదు, మేము చేయలేము, అంత లాంగ్ టైం వెయిట్ చేయలేము అన్నట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. 40 to 50 years నువ్వు ఒక దిక్క ఒక జాబ్ చేసినా కూడా నీకంటూ ఒక ఫ్రీడమ్ ఆఫ్ మనీ రానే రాదు, నీకంటూ సెటిల్ అవ్వలేవు, నువ్వు రిచ్ అవ్వలేవు. అప్పుడు దాకా స్టిల్ 15 years దాకా కూడా నువ్వు ఒక ఎంప్లాయీగానే సాదా సాలీసాల జీతాలతో బతకాల్సి వస్తుంది. పీపుల్స్ థింక్ 2 to 4 years బిజినెస్ ఇస్ లాంగ్ టైమ్ టు గెట్ రిచ్, అలా థింక్ చేస్తున్నారు. 40 to 50 years వచ్చినా కూడా నీకంటూ ఒక ఆర్థిక స్తోమత ఉండదు, నీకంటూ నువ్వు అనుకున్నట్టు కళలు నెరవేర్చుకోలేవు, నీకంటూ ఒక జీవితం ఉండదు ఒక దిక్క పని చేస్తుంటే నువ్వు. ఇది 100% కన్ఫర్మ్. ఒక దిక్క పని చేస్తుంటే 100% ఏదో జీతం తీసుకొని సాలీసాల జీతాలతో బతకాల్సిందే నువ్వు రిచ్ అయితే మాత్రం 100% అయ్యే ఛాన్సెస్ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి లేకుండా పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఒక్కటే. కానీ చాలా కంపెనీలు మోసపూరితంగా ఉన్నాయి, చాలా కంపెనీలు మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు కూడా. ఆల్రెడీ మన చుట్టుపక్కల వాళ్ళే చాలా మంది మోసపోయి మనం చెప్తున్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. కానీ మనము ఒక గొప్ప విలువలతో కూడిన ఎటువంటి మోసపూరితం లేకుండా బిజినెస్ ఎంచుకున్నాము. ఈరోజు మనం దీంట్లో ఉన్నామంటే వెస్టేజ్లో మనం ఆల్రెడీ సగం గెలిచినట్టే. ఎందుకంటే దీంట్లో ఎటువంటి మోసం లేదు, ఒక ఎథిక్స్ విలువలతో కూడిన బిజినెస్ ఉంది దీంట్లో. గౌతమ్ బాలి సార్ గారు మన కొటేషన్ చదివాను ఫేస్బుక్లో. నేను నా దేశ ప్రజలకు నేను నా దేశ ప్రజలకు చేతికి పదునైన కత్తినివ్వలేదు, వెస్టేజ్ గ్లోబల్ మార్కెటింగ్ ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో రాజులు అవుతారా లేక బానిసలు అవుతారా తెలుసుకుంది మీరేను అని అన్నారు. మనం వెస్టేజ్లో ఎదగాలంటే కొన్ని పాయింట్స్ కొన్ని రకాలుగా గెయిన్ చేసుకుంటూ ముందుకు పోవాలి. యూజ్ ద ప్రోడక్ట్స్ డైలీ. టూత్ బ్రష్ కాడ నుంచి మనం పండుకునే దాకా ప్రతి ప్రోడక్ట్ వెస్టేజ్దే వాడాలి. నువ్వు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడితేనే, నువ్వు దాన్ని అనుభవిస్తేనే, దాన్ని ఫీల్ అయితేనే నువ్వు ఎదుటోళ్ళకి చెప్పగలవు. ఇది 100% క్లియర్. నువ్వు వాడకుండా నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేయలేవు. డైలీ షేర్ ద ప్రోడక్ట్స్ విత్ ఇన్ 3 persons. డైలీ ఒక 3 జనాలతో, మనకంటూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో 3 జనాలతో మనం డైలీ షేర్ చేయాలి ప్రోడక్ట్ గురించి. మేక్ లిస్ట్ 100+ ప్రశ్నని మనకి రాసుకోవాలి డైలీ. పర్ బిల్డ్ నెట్వర్క్. ఎందుకంటే మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, మనకంటూ ఒక ఇన్కమ్ వచ్చేదానికి, స్టెప్ బై స్టెప్ ముందుకు పోయేదానికి మనకు నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్వైట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ మినిటే ఎవరన్నా ఉన్నా కూడా సరే, ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా సరే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మీటింగ్ డైలీ మీటింగ్ ఆన్ టైంలో మీటింగ్లో అటెండ్ చేయాలి. సిఎన్టీ, జూమ్, లైవ్ ఏది జరుగుతున్నా కూడా ఈ వెస్టేజ్లో అటెండ్ చేస్తూనే ఉండాలి. టీం వర్క్ ఎలా ఉంటే లైక్ ఫుట్బాల్ టీంలో ప్రతి ఒక్కరూ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా నాన్ స్టాప్గా పరిగెత్తనే ఉంటారు. హార్డ్ వర్క్. ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా రెస్ట్ అనేది ఉండదు. టీం వర్క్ లైక్ ఫుట్బాల్ టీం లాగా ఉండాలి. ఫాలోఅప్స్. మనం పైన ప్రతి పాయింట్ మనం మళ్ళీ రీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకున్న రోజువారి పనుల్లో డైలీ వేకప్, బ్రేక్ఫాస్ట్, లంచ్, పనికి వెళ్ళేది, నిద్రపోయేది, షాపింగ్, సండే, వీకెండ్, సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాము. సాధారణంగా ఏది వచ్చినా కూడా వెస్టేజ్ అనేది స్కిప్ చేసి పక్కన పడేస్తుంటాము. 6 గంటలకు జూమ్ ఉంటే 6 గంటలకి వేరేతో ఫ్రెండ్స్తో టైం చేస్తూ ఉంటాం. వెస్టేజ్ స్కిప్. పొద్దున్నే ఏం లేస్తాం లప్ప, వెస్టేజ్ మీటింగ్ స్కిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయటం అనేది స్టాప్ చేయాలి. ఆ టైంకి మనము ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా కానీ సరే స్కిప్ చేయకుండా దాన్ని అటెండ్ చేయాలి. లో సెల్ఫ్ ఇమేజ్.
మనం ఏం చేస్తాంలే, మ- మన వల్ల వద్దా, మన రిలేటివ్స్ లేరు, మన ఫ్రెండ్స్ లేరు, మనకి ఎవరు సపోర్ట్ లేదు అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. లేజినెస్ లేజినెస్ అనేది ఫస్ట్ స్టెప్పుల్లోనే ఫస్ట్ పక్కన పెట్టి వెస్టేజ్ జాయిన్ అవ్వాలి. ఈ రోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఈ రోజు ఏం లేద్దాంలే, 6 గంటల మీటింగా, 6 గంటలకు లేద్దాంలే, 5:30కి స్టార్ట్ మీటింగ్ అంటే 6:30కి 6:15కి స్టార్ట్ చేసేది మీటింగ్. లేజినెస్ అనేది పక్కన పెట్టాలి. ప్లానింగ్, ప్రణాళిక, ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకు తెలియకపోయినా కానీ సరే మన అప్లైనర్స్ని అడిగి తెలుసుకొని మనకంటూ ఒక ప్లానింగ్ అనేది పేపర్ మీద పెట్టుకొని నీట్గా అవగాహన చేసుకొని నీట్గా ఫింగర్ టిప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంప్లిమెంటేషన్, ఈ ప్లానింగ్ అంతా అమలు పరచడమే, ఇంప్లిమెంటేషన్ చేయాలి. మెయిన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మెయిన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్, నెక్స్ట్ మంత్ 20,000 వస్తుంది, మన ఫ్రెండ్ ఒకడు ఉండు వాడు జాయిన్ చేస్తే వాడు ఒక 20 మంది తీసుకొని వస్తాడు, మన తమ్ముడు ఒకడు ఉండు వాడిని తీసుకొస్తే అసలు వాడు జాయిన్ అవ్వడు. ఇంకా వాడి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్. హార్డ్ వర్క్, మెయిన్ హార్డ్ వర్క్ నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. స్వెట్ బ్లడ్ చిందించిందే ఏది రాదు. బ్లడ్ పెడితేనే ఏదైనా వస్తుంది. హార్డ్ వర్క్. డోంట్ బిలీవ్ లక్. లక్ మాత్రం నమ్మకండి. లక్ అనేది బై లక్ వస్తే వస్తుంది, లేదంటే లేదు. మనకున్న స్కిల్ని, మనకున్న సామర్థ్యాన్ని డైలీ పొదును చేసుకుంటూ ముందుకు పోవాలి. డోంట్ బిలీవ్ లక్. లక్ని అసలు నమ్మనే వద్దు అసలు. డోంట్ బిలీవ్ లక్. హౌ టు బిల్డ్ హౌ టు బిల్డ్ వెస్టేజ్ బిజినెస్ విత్ న్యూ పర్సన్స్ తో వెస్టేజ్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి. షో ది బిజినెస్ ప్లాన్, రైట్ టైం రైట్ ప్లేస్, రైట్ పర్సన్స్. ప్లాన్ అనేది షో చేయాలి. ఎట్లాగంటే రైట్ టైం రైట్ ప్లేస్. వాడేదో టెన్షన్లో ఉంటే, వాడేదో ఈఎంఐ కట్టాలా, లోన్ కోసము అప్పుల కోసం తిరుగుతుంటే నువ్వు పోయి ఆ టైంలో చెప్తే వాడేమంటాడు? వాడిని ఫస్ట్ అవగాహన చేయించాలను ఫస్ట్ చెప్పాలి వాడికి నీట్గా. ఏ టైంలో నువ్వు ఫ్రీగా ఉంటావు, ఏ టైంలో మాట్లాడాలి, ఈ టైం ఓకేనా, కంఫర్టేనా నీకు, వాళ్ళ కంఫర్ట్లోనే మనం మాట్లాడాలి. వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటే, ఫ్యామిలీ టెన్షన్లో ఉంటే మనం పోయి వెస్టేజ్ ప్లాన్ చెప్తే వాడికి ఏం తలకెక్కద్ది. షో ది బిజినెస్ ప్లాన్, రైట్ టైం రైట్ ప్లేస్. ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉండాలి. ప్రాపర్ డ్రెస్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్ డ్రెస్ కోడ్ నీట్గా వైట్ అండ్ బ్లాక్ వేసుకొని, నీట్గా షేవ్ చేసుకొని. మొన్న రీసెంట్గా ఒక అనుభవం వచ్చింది నాకు. ఇక్కడ బెంగళూరుకి వచ్చారు ప్రసాద్ సారు, ఆర్కే సారు. ఒక ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ సిఇఓ, ఎండి. ఆయన దగ్గర ఒక ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఒక కాంట్రాక్ట్ కంపెనీ బేస్డ్ కంపెనీ ఉంది. అక్కడ నేను పోతుంటే ఆయన మనకేం టైం ఇస్తుంది అప్ప, ఒక 5 నిమిషాలు కూడా ఈడేమో అన్నట్టుగా పోయినాం. అక్కడికి పోయేసరికి నీట్గా మా సిస్టమ్ చూసి, మా యాటిట్యూడ్ చూసి, మా డ్రెస్ సెన్స్ చూసి 10 to 3 o'clock మాతో స్పెండ్ చేశాడు. 10 o'clock స్టార్ట్ చేసి 3 o'clock దాకా నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశారు కేశవరావు సార్. ప్రసాద్ సార్ ప్రతిదీ డెమో చూపించేపించాడు. వాటర్ ప్యూరిఫైయర్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు వాళ్ళ టైం ఇవ్వాలంటే మన డ్రెస్ సెన్స్, మన యాటిట్యూడ్, మన క్లీనింగ్, కేవింగ్ ఉన్న డిసిప్లైన్ మోస్ట్ ఇంపార్టెంట్. డెమో కిట్ మోస్ట్ ఇంపార్టెంట్. డెమో కిట్ లేకుండా నువ్వే డెమోస్ చేయలేవు. మినిమం ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్రసాద్ సార్ ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్లో ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది ఆయన దగ్గర. ఏది అడిగినా కూడా ఏ నిమిషంలో అయినా కానీ సరే డెమో నీట్గా ప్లాన్ చేసి నిదానంగా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాంటి సహనం, అలాంటి ఓపిక మనందరికి ఉండాలి. ఫస్ట్ ఎవరైనా పర్సన్స్ మనకు కానీ పరిచయం అయితే 4-5 పర్సన్స్ దగ్గర ప్లాన్స్ మన అప్లైనర్స్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పించటము మంచిది. ఎందుకంటే మనకు అరాకొరగా తెలియకుండా వాళ్ళకి అరాకొర చెప్పి వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు ఇన్రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇదేమప్పా ఇది అవసరం లేదు, ఏంది వీళ్ళు చెప్పడం అనిపిస్తుంది. అలాగ ఫీల్ అవ్వకుండా మెయిన్ 4 to 5 పర్సన్స్ దగ్గర ప్లాన్స్ మన అప్లైనర్స్ దగ్గర తీసుకొని పోయి అప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు మనం అవగాహన చేసుకొని, మనం నేర్చుకొని, మనం మైండ్లో పెట్టుకొని, మనం రాసుకొని, తర్వాత మనం వాళ్ళకి అప్లైనర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది రైట్ ఆర్ రాంగ్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ఎవరి దగ్గరనా న్యూ పర్సన్స్ దగ్గర మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యువర్ ప్లాన్. నువ్వు ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈజీ టుగా కన్వే అయ్యి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇప్పుడే క్రౌన్ డైరెక్టర్, బ్రాంచ్ డైరెక్టర్ గురించి చెప్తే వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ తక్షణమే ఇదని చెప్తే వాళ్ళకి అర్థం కాక తల చెడిపోద్ది.
ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యువర్ ప్లాన్. పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఏంది, 5% ఎంత, ఎన్ని పాయింట్స్, 8% ఎన్ని పాయింట్స్ రీచ్ అవ్వాలి, సిల్వర్ ఎంత, బ్రాంజ్ ఎంత, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ ఆల్ కేటగిరీ వైజ్. మన దాంట్లో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, హోమ్ కేరు, బ్యూటీ కేరు, కలర్ మాస్టిక్స్, అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై, ఇలా ప్రోడక్ట్స్ వైజ్ ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏమన్నా అవసరం దాంట్లో వాళ్ళకి అవసరమైన దాంట్లో వాళ్ళు ఎంచుకొని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్ట్స్ తీసుకొని కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కంపెనీలో, ఈ ఫీల్డ్లో. నెక్స్ట్, మీట్ ద ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఆ పర్సన్స్ వచ్చేసి 50% ఛాన్సెస్లో ఉంటే, ఏమి వినలేడు, విన్నాడు, కొంచెం అటు ఇటుగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయ్యి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంతో బెటర్. ఎందుకంటే వాళ్ళకున్న ఆ నాలెడ్జ్లో మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి పోయి చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో అన్నకో తమ్ముడికో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అప్పుడు ఒకరు కాకపోయినా ఒకరు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓపెన్ వేస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి అయితే తీసిపెట్టి నీట్గా అన్ని ప్రోడక్ట్స్ గురించి, మినిమం కొన్ని ప్రోడక్ట్ల గురించి అయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ఫ్యామిలీస్ మెంబర్స్ డౌట్స్ టు క్లియర్. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి స్కిప్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళు డౌట్లు అడుగుతుంటేనే వాళ్ళు కరెక్ట్ కాన్ఫిడెంట్గా వింటున్నట్లు లెక్క. వాళ్ళ డౌట్లు అడిగితే మనము ఓపిక్గా డౌట్స్ అన్నీ నీట్గా క్లారిఫై చేసుకుంటూ రావాలి. నెక్స్ట్, ఆ పర్సన్స్ ఆ ఫ్యామిలీగానే కనెక్ట్ అయితే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతుంటే, ఆయిల్, పేస్ట్, ఏదైనా సమ్ ప్రోడక్ట్స్ వాడుతుంటే వాళ్ళకి చెప్పి ఇలాగా ఇన్కమ్ ఉంది దీంట్లో, మీ దగ్గర ఉండే నైబర్స్ను, మీ కొలీగ్స్ను, రిలేటివ్స్ను ఎవరన్నా హోమ్ మీటింగ్స్కి ఒక ప్లాన్ చేయండి, మేమే వచ్చి ప్లాన్ చేసి చెప్తాము, మేమే వచ్చి మీకు డౌన్లోడ్గా యాడ్ చేస్తాము, మీకు దీంట్లో ఇంత ఇన్కమ్ ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హోమ్ మీటింగ్ ప్లాన్ ఒక వారంలో ఫాలోఅప్ చేసుకుంటూ హోమ్ మీటింగ్ ప్లాన్ చేయటం అండ్ చాలా వరకు బెటర్. వాళ్ళ ముందు ప్రోడక్ట్స్ అన్ని ఓపెన్ చేసి డెమో చూపిస్తే హోమ్ మీటింగ్లో ఇప్పుడు తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ చేతనే హోస్ట్ ఇచ్చి వాళ్ళ చేతనే ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చేయాలి. వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తే 100% వినే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. మనం చెప్పేదానికన్నా కూడా వాళ్ళు వాడుంటారు కాబట్టి వాళ్ళకి హోస్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రోడక్ట్స్ గురించి వాళ్ళ ద్వారా చెప్పించి మన ఓన్లీ బిజినెస్ ప్లాన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ హోమ్ మీటింగ్ సక్సెస్ఫుల్గా అవుద్ది. మనం వాడిన ప్రోడక్ట్స్ అనుభవాలు వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళు వాడిని, మనం వాడిని అన్ని ప్రోడక్ట్స్ పంచుకొని. ఎందుకు ప్రోడక్ట్స్ గురించి పంచుకోవాలంటుందంటే ప్రతి ఒక్కరు దీంట్లో 99% ప్రోడక్ట్స్ నచ్చి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ప్రోడక్ట్స్లో అంత దమ్ముంది, బల్ల గుద్ది చెప్పగలం ఈ ప్రోడక్ట్స్లో దమ్ముందని. ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగున్నది. నెక్స్ట్, అప్పుడే ఫాలోఅప్ చేస్తూ లీడర్స్ మీటింగ్ అటెండ్ చేస్తానికి ప్లాన్ చేయాలి. లీడర్స్ మీటింగ్ ఎందుకు ప్లాన్ చేయాలంటే లీడర్స్ మీటింగ్లో కంపారిజన్ ఇన్ క్వాలిటీ, సమానత్వంలో పోలిక. వాళ్ళు చేస్తున్నారు, మనకి ఎందుకు చేయలేము, వాళ్ళు చెక్కులు 50,000-40,000 లక్ష రూపాయలు వస్తున్నాయి, 2వ తరగతి చదువుకున్న బేబీ మేడంకి, ఇంకొక ఆ డిగ్రీ చేసిన రాజు అన్నకి అలా 50,000 వస్తున్నాయి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మనకి ఎందుకు రావు అని వాళ్ళు కంపేర్ చేసుకొని బిలీవ్ లెవెల్ ఇంక్రీజ్, విశ్వాస స్థాయి పెరుగుతుంది. మోర్ నాలెడ్జ్, మరింత జ్ఞానం వస్తుంది. లీడర్షిప్ మీటింగ్లో మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తామో అంత నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో. మోర్ నాలెడ్జ్ గెయిన్ చేయగలము. ఛాంపియన్స్ డే బ్లాక్ ఇప్పుడు విజయవాడలో జరుగుతూ ఉంది. ఛాంపియన్స్ డేకి తీసుకొని కనిపోతే వాళ్ళ సన్మానము ఒక 20,000 మంది ముందు మనం ఒకరు సన్మానం చేస్తుంటే ఎంత లక్ అసలు. అలాగా వాళ్ళు ఫీల్ అవుతారు, బలమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు చెయ్యాలనే తపన పెరుగుతుంది. లీడర్షిప్ మీటింగు, ఛాంపియన్స్ డే, ఈ జూమ్ మీటింగ్లు ప్లస్ కావాల సెమినార్లు, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమందిని తీసుకోపోగలిగితే అంత నెట్వర్క్ మనకంత బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా బిల్డ్ అవుతూ ఉంటుంది.
డ్రీమ్ లిస్ట్. డియర్ టీమ్, మనకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. నిన్న ప్రసాద్ సార్ చెప్పాడు, కానిస్టేబుల్ సారు ఒక డ్రీమ్ లిస్ట్ రాసుకుంటే 50 lakhs పర్ మంత్ ఇన్కమ్ అని రాసి పెట్టుకోవాలంట. 50 lakhs మనము డ్రీమ్ లిస్ట్ చేసుకోవాలి. మన కింద జాయిన్ అవ్వడం మీద డ్రీమ్ లిస్ట్ అడిగి మరీ చేపించి రాసి పెట్టాలి. కొత్త వ్యక్తులు ఎవరు జాయిన్ అవ్వకన్నా సరే మీ డ్రీమ్ లిస్ట్ ఏంది, మీ డ్రీమ్ ఏంది అని, ఏ టైంలో ఏ డ్రీమ్ని ఏ లెవెల్లో నువ్వు రీచ్ అవ్వగలవు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక దృఢమైన నమ్మకము కల్పించాలి. మన డ్రీమ్ని మనం ఫిక్స్ చేసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లే. మన డ్రీమ్ని మనం ఫిక్స్ చేసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లే. మన డ్రీమ్ ఫిక్స్ అయినప్పుడే మనం గెలిచినట్టు. డ్రీమ్స్ లేకుండా, కళలు లేకుండా ఏం పని చేసినా తెగిన గాలిపటం లాగా ఎటుపోద్దో దానికే తెలీదు. అలాగుంటది. డ్రీమ్ లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. బెడ్రూమ్లో మిర్రర్ దగ్గర స్టిక్ చేసి పెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ లిస్ట్. కళల సహకారం చేసుకోవటానికే మన స్టేజ్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే 20,000 30,000 జీతం తీసుకుంటూ ఎలాగోలా బతికేయచ్చు. మన కళలు నెరవేర్చుకోవటానికే వెస్టేజ్లోకి వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ లిస్ట్. కొత్త వ్యక్తి ఎవరు జాయిన్ అయినా కానీ సరే నేమ్ లిస్ట్ ఇంపార్టెంట్. అతని చేత నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేయించాలి. నేమ్ లిస్ట్ చేపిస్తూ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వర్కర్స్. నేను కూడా అంతే, ఫేస్బుక్లో ఎప్పుడు సెర్చ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకుంటా ఉన్నాను. ఏమన్నా దీంట్లో అవకాశం ఉంది, ఏమన్నా వస్తారా అని డైలీ ఫాలోఅప్ చేస్తున్నాను. వాళ్ళు కొత్త వ్యక్తుల ద్వారా నేమ్ లిస్ట్ చేసి మినిమం 10 to 20 మెంబర్స్ అయినా తీసుకొని వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళలో వినేవాళ్ళు ఎంతమంది కేటగిరీస్ చేసుకోవాలి. వాళ్ళలో వినేవాళ్ళు ఎంతమంది, వినని వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఏమన్నా బాగాలేవా, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళ దగ్గర ఆర్థిక పరంగా ఇంత ఇన్కమ్ ఉందని వాళ్ళ ముందు ప్లాన్ చేసి చూపిస్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది, వాళ్ళకి షుగర్కో కిడ్నీకో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. బై వీళ్ళు చేసుకుంటూ పోతూ నెక్స్ట్ ఫాలోఅప్స్. ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎవరికాడ ఏం చెప్పాము, ఏ రోజు ఏం చెప్పారో డైరీలు రాసుకుంటూ 3వ తారీఖు సోమవారము ఏం చెప్పాము, 4వ తారీఖు ఎవరికి చెప్పాము, 5వ తారీఖు ఏం చేసాము, మళ్ళీ వాళ్ళతో ఒకసారి రీకనెక్ట్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటున్నారు, విచ్ పాయింట్స్ డూ యూ లైక్, నువ్వు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, నీ మైండ్లో నువ్వు ఏమనుకుంటున్నావు వెస్టేజ్ గురించి, నీకు ఛాన్సెస్ ఏమైనా ఉందా, నీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా అంటే డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి వాళ్ళని. వాళ్ళు చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ కనెక్ట్ అయ్యాను, నేను 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది దానికి కనెక్ట్ అయ్యాను, లేదు కార్ ఉంది, లేదు ఒక హౌస్ ఫండ్ ఉంది, ఫారెన్ ట్రిప్ ఉంది. వాళ్ళని ఇమ్మీడియట్గా అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేస్తూ లెట్స్ స్టార్ట్ బిజినెస్, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం రా, సరదాగా కూర్చో మాట్లాడుకుందాం, మన అప్లైనర్ వీళ్ళు, మన మెంటర్ వీళ్ళు, మన లీడర్స్ వీళ్ళు అని వాళ్ళని మోటివేషన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ వాళ్ళని రాక్ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లెట్స్ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయటం. ఇంకా నేను ఎందుకు బిజినెస్ గురించి మాట్లాడుతున్నానంటే దీంట్లో నేను బిజినెస్ చేయటానికే వచ్చాను, బిజినెస్ గురించే మాట్లాడతాను. నేను బిజినెస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకోవడానికే వచ్చాను. నేను అందుకే ఎక్కువ బిజినెస్ గురించి సెర్చ్ చేస్తుంటాను ఎక్కువ. దీంట్లో ఈ పాయింట్స్ అన్నీ డూప్లికేట్ చేస్తూ మన టీంతో అందరితో చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయో ఒకసారి ఆలోచించండి టీమ్ లీడర్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని చేస్తూ ఎన్ని పాయింట్స్ వస్తాయో ఒకసారి ఆలోచించండి టీమ్ లీడర్స్. ఒక్కసారి ఆలోచించండి టీమ్ లీడర్స్, ఎంతమంది నెట్వర్క్ పెరుగుద్ది. ఇంకా డైలీ రొటేషన్స్గా ఒక టీమును పెంచుకుంటూ వాడు ఇది లీడర్షిప్ బిజినెస్, 100% ఇది లీడర్షిప్ బిజినెస్. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు లీడర్గానే ఉండాలి, లేదా జాయిన్ అయ్యాకన్నా లీడర్గా తయారవ్వాలి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. చెయ్యాలి, సాధించాలి అనేది నమ్మకం ఉండాలి.
ఏమో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉండకూడదు ఏది కూడా. ప్రతిరోజు రేపు చేద్దాంలే అని అనుకోకు. ఏదో ఒక రోజు అయ్యో నిన్న చేయాల్సిందే అని బాధపడతావు. రేపు అనేది అబద్ధం. ఈ రోజే నిజం. రేపు చేద్దాంలే, రేపు ఇందాంలే, రేపు పొద్దున ఏమిందాం అప్ప ఈరోజు టైర్డ్గా ఉంది, స్కిప్, వదిలేసేది. ఈరోజు ఒళ్ళు నొప్పులుగా ఉంది ఏమిందాంలే. ఈయనకి ఒళ్ళు నొప్పులకి అసలు సంబంధమే లేదు. ఈరోజు షాపింగ్కి పోవాలా, జూమ్ మీటింగ్ స్కిప్ చేసేది. ప్రతిరోజు రేపు చేద్దాంలే రేపు చేద్దాం అనుకుంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు ఫ్రెండ్స్. రేపు అనుకునేది అబద్ధం. ఈ రోజే చేయాల్సి ఉంది. ఎందుకు చేయలేదా అని బాధపడతారు. రేపు అన్నది అబద్ధం, ఈ రోజే నిజం. వెస్టేజ్లో వీలైతే ఇప్పుడే కష్టపడదాం, లేకపోతే రేపు పేదవాడిగా బతకడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడుండే భారతదేశపు ఎకనామిక్ ప్రకారము ఇంకొక 5 yearsలో భారతదేశ అప్పుల్లో ఒక మార్కెట్ వాల్యూ పీక్ పోద్ది. మనం బతకలేము ఈ సమాజంలో అన్నట్టు ఫీల్ అవుతాం మనం. మనకు వచ్చే శాలరీ 20,000 30,000తో. ఇప్పుడుండే భారతదేశ అప్పుల ప్రకారం మార్కెట్ వాల్యూ హైక్ పోద్ది. అందుకే నేను వెస్టేజ్లో వీలైతే ఇప్పుడే కష్టపడు, లేకపోతే రేపు పేదవాడిగా బతకడానికి సిద్ధంగా ఉండు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కష్టపడితే ఫలితం 100కి 200% ఉంది. మనకు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేది పక్కన పెట్టండి. మనమే చేద్దాం, ఈ రోజు నుంచి చేద్దాం, ఈ సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేయండి. ఈ రోజే, ఈ క్షణమే స్టార్ట్ చేయండి. రేపు అనేది లేదు. నేను వాడిన ప్రోడక్ట్లలో కొన్ని ప్రోడక్ట్లు షేర్ చేస్తాను బ్రదర్స్, డియర్ టీమ్ లీడర్స్. నేను ఆయిల్ వాడాను, రైస్ బ్రాండ్ ఆయిల్. లాస్ట్ మంత్ నుంచి మా వైఫ్కి, మా ఇంట్లో వాళ్ళందరికీ గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉండే ఫుడ్ వల్ల టయానికి తినక ఈ గ్యాస్ మీద ఉండటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది. మా వైఫ్ లాస్ట్ 3 years బ్యాక్ ప్రెగ్నెంట్ టైంలో ఒక డాక్టర్ ఒక మెడిసిన్ రాసిచ్చాడు. ఆ మెడిసిన్ వచ్చేసి ఒక్క మాత్ర వచ్చేసి 15 రూపీస్. వీక్లీ 2 times వేసుకోవాలి. అంటే పర్ వీక్ 30 రూపీస్, పర్ మంత్ 120 రూపీస్ అవుతుంది. వీక్లీ 2 times వేసుకున్నా కూడా అట్లీస్ట్. అదే ఈ రైస్ బ్రాండ్ వాడిన తర్వాత ఫుల్ కంప్లీట్గా మా ఫ్యామిలీలో ఎవ్వరం కూడా గ్యాస్ ట్రబుల్ అనేదే లేదు. 100కి 200%. మేము ఆ రైస్ బ్రాండ్ ఆయిల్ని లైఫ్ లాంగ్ వాడాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు మాత్రలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మాకంటూ హెల్త్ ఇష్యూస్ క్రమేణగా బాగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. నేను 24 hours అంటే డ్యూటీలు 9 to 6 hours, 9 to 6 వచ్చేసి షూ వేసుకుంటాను. ఎప్పుడు ఇంటికి పోయే టైంకి అరికాల మంటలు ఉండేది. ఇప్పుడు ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడటం వల్ల అరికాల మంటలు కూడా లేవు. ఇప్పుడు అరికాల మంటలు కూడా లేవు. అందుకే మేము లైఫ్ లాంగ్ ఈరోజు ఇదంటే లాస్ట్ మంత్ నుంచి రైస్ బ్రాండ్ వాడడానికి ఫిక్స్ అయింది కాక మేము వాడుతూ మా పక్కింటి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళకి 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాడండి బాగుంది అంటే వాళ్ళు కూడా వాడుతున్నారు. లాస్ట్ మంత్ ఒక పక్కింటి వాళ్ళకి ఇచ్చాము, రైట్ సైడ్ వాళ్ళకి. ఈ మంత్ లెఫ్ట్ సైడ్ ఉండే ఒక పక్కింటి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు కూడా ఈ మంత్ను స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. అదే వెస్టేజ్లో ప్రోడక్ట్లో ఉండే దమ్ము అది. ప్రోడక్ట్స్ మనం వాళ్ళ ఇంటికి కానీ పంపించగలిగితే మనం మన ఆరోగ్యం పెంచిన వాళ్ళం అవుతాము, ప్లస్ ఆదాయము పెంచిన వాళ్ళం అవుతాము. ఈ 2 విషయాలు మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. నీమ్ సోపు వల్ల ఎన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. మేము కంటిన్యూస్ నాన్ స్టాప్గా మేము జాయిన్ అయినప్పటి నుంచి మేము దీన్ని కన్వర్ట్ అయిపోయాము. ఈ ర్యాషెస్,
బ్లాక్ మచ్చలు, ఇవన్నీ అన్ని క్లియర్గా క్రమేణా డే బై డే తగ్గుతా వచ్చాయి. పేస్ట్, వైట్లింగ్ పేస్ట్, వైట్లింగ్ పేస్ట్ పళ్ళల్లో గ్యారా మచ్చలు ఉన్నా కానీ 100% క్లియర్ చేస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే నేను వాడబట్టే మీకు దగ్గర చెప్తున్నాను. ప్రతి ప్రోడక్ట్లో దమ్ముంది. మనం వాడచ్చు, ఎదుటోళ్ళని వాడిపించవచ్చు. ఫస్ట్ మనము ఈ ప్రోడక్ట్లే కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్లు మనం ఫస్ట్ వాడుకోవాలి. ఫస్ట్ ఏ టు జెడ్ అన్ని ప్రోడక్ట్లు మనం అనుభవించాలి, మనం ఫీల్ అవ్వాలి. ఎలాగుంది ఈ బ్రైస్ బ్యాండ్ ఆయిల్, ఎలాగుంది నన్ను వాడబట్టే నాకు తెలిసింది. నేను వాడబట్టే నేను పక్కింట్లో చెప్పగలిగాను. బ్రష్తో స్టార్ట్ చేసి పండుకునేదాకా ప్రతిదీ మనం వెస్టేజ్లోనే వాడాలి. వాడితేనే మనకు దాంట్లో ఉన్న క్వాలిటీస్, క్వాంటిటీ అన్నీ తెలుస్తుంది. రైస్ బ్యాండ్ ఆయిల్ 540 రూపీస్, సన్ఫ్లవర్ 150 రూపీస్కి వస్తుంది, ఎక్కడ వాడతారు అనుకో. అది ఈక్వల్ టు 4 లీటర్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని వాడటం వల్ల వాళ్ళు ఎన్ని మాత్రలు మింగకుండా ఉంటారో, ఎన్ని టాబ్లెట్స్ వాళ్ళు ఎన్ని మాత్రలు వాడకుండా ఉంటారో అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. ఒక్కసారి మనం ఒక ప్రోడక్ట్ని వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగితే, వాళ్ళ చేత వాడించగలిగితే మనం వాళ్ళని గెలిచినట్టే. వాళ్ళు వెస్టేజ్లోకి వచ్చి వాళ్ళు గెలిచినట్టే. ప్రోడక్ట్లో అంత దమ్ముంది, ప్రతి ప్రోడక్ట్లో అంత దమ్ముంది. నేను 100% బల్లగు చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాదు, ప్రతి ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అది మన ప్రసాద్ సార్ గారు చెప్పారు, అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ అనేది ఇక్కడ ఇప్పుడు మనం వాడుతుంటాం కదా, స్ప్రిల్, లెమన్ ఏదో ఉంది, దాన్ని వాడటం వల్ల ఎంత కెమికల్ మిక్స్ ఉండి అదే ప్లేట్లో అంటుకొని మనం తినేటప్పుడు అదే ఆ కెమికలే మనకు పొట్టలేకపోతున్నాయని ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. స్ప్రిల్ అనేది ఫుల్ 100% కెమికల్ మిక్స్. స్ప్రిల్ ఒక్కసారి దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఎక్కువ బ్యూటీ ప్రోడక్ట్ మీద అవగాహన పెంచుకొని ఇక్కడ సిటీలో బ్యూటీ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని బ్యూటీ ప్రోడక్ట్ అందరు షేర్ ఉన్నాము. ఇప్పటికీ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ అందరికీ మేము ప్రోడక్ట్స్ వాడిపిస్తూ ఉన్నాము. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని లేదు, ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగా ఉంది. కృష్ణ సార్, హలో. హలో సార్. చెప్పండి చెప్పండి. హలో హలో. మాట్లాడుతున్నాను సార్, ఒక నిమిషం. పర్వాలేదు పర్వాలేదు. హలో హలో కృష్ణ సార్, వినపడుతుందా? హలో సార్. ఎస్ సార్, వినపడుతుంది సార్. మాట్లాడండి, పర్వాలేదు మాట్లాడండి. హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పాలంటే ప్రతి హెడేక్ వచ్చిందంటే ఇమీడియట్గా డాట్, నిమ్స్లైడ్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ చేసుకుంటూ ఉంటాము. ప్రతిసారి టాబ్లెట్ వాడటం వల్ల అది కిడ్నీని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలుసా? అదే మన హెయిర్ ఆయిల్ పెట్టుకొని నైట్ పెట్టుకొని పొద్దున్నే స్నానం చేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుంది. ప్రతి హెడేక్కి ఇది 100% సపోర్ట్ చేస్తుంది. ఈ డాట్, నిమ్స్లైడ్ ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మన ఆర్గానిక్స్ ఇది కిడ్నీస్ మాత్రం 100% ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. హెయిర్ ఆయిల్ పెట్టుకొని నైట్ మసాజ్ చేసుకొని పొద్దున్న కానీ తలస్నానం చేస్తే, హెడ్ బాత్ చేస్తే
తలనొప్పి అనేది మనం మాత్రలో వాడాల్సిన పనే లేదు. ఇంకా తులసి డ్రాప్స్ అనేది ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ఔషధం అది. తులసి డ్రాప్స్ 2 డ్రాప్స్ వేసుకుంటే మనకి డస్ట్ అలర్జీ ఉన్నా కానీ, ప్లస్ తుమ్ములు, దగ్గు వస్తున్నా కానీ రోజుకి 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు. డస్ట్ అలర్జీ, ఆస్మా ఉన్నోళ్ళు, లంగ్స్ ప్రాబ్లం ఉన్నోళ్ళు 100% ఈ తులసి డ్రాప్స్ వాడటం వల్ల తులసి పంచి తులసి పంచి తులసి వాడటం వల్ల 2 డ్రాప్స్ వాడటం వల్ల మన టీలో కానీ హాట్ వాటర్లో కానీ గ్లాసులు వేసుకొని తాగటం వల్ల మనకి డస్ట్ ఎలర్జీ, తుమ్ములు రావటం, ప్లస్ అదే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటం 1 వీక్లో రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఏ డాక్టర్ కాడికి పోబడలేదు, ఏమీ చేయబడలేదు. లాస్ట్ ఒక డైలాగ్తో నేను ఈ సెషన్ ముగిస్తాను. మొన్న రీసెంట్గా ఫేస్బుక్లో చూశాను, కేజీఎఫ్ అమ్మ కోసం, యానిమల్ సినిమా నాన్న కోసం, సలార్ స్నేహితుల కోసం మన ఈ వెస్టేజ్ అనేది మన భవిష్యత్తు అండ్ మనం పిల్లల భవిష్యత్తు కోసం మనం వెస్టేజ్ చేయాలి, చేసి తీరాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక ఆర్థిక స్తోమత పెంచుకోవాలంటే ఈ వెస్టేజే రైట్ గుడ్ ప్లేస్. ఎంత చేస్తే అంత ఆదాయం ఉంది. ఇది సముద్రం లాంటిది. నువ్వు స్పూన్తో దోడుకో, బకెట్తో దోడుకో, బిందుతో దోడుకో, నీ ఇష్టం. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ ఇంతతో ముగిస్తున్నాను. పోయి టు మిస్టర్ కేశవరావు సార్.